హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం 6-15-24 ఈ సంఖ్యలో పుట్టిన వారి జాతక లిస్టులు పరిశీలిద్దాం. చాలా 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 సెర్చ్ చేసి అన్ని విధాలుగా నాకున్న పరిజ్ఞానాన్ని తోడు చేసుకొని పెద్ద 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 వాళ్ళ సలహాలు విని మరీ వీడియో చేస్తున్నా. శుక్ర మహర్షి వారు 6కి అధిపతి శుక్రుడు. మనకి ధనం 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 అని బాధపడుతూ ఉంటాం కదా, ఆ ధనానికి మన ప్రార్థింపజేసే లక్ష్మీదేవి శుక్రవారం. లక్ష్మీదేవి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే చెర స్వభావం, అంటే ఒక్క చోట నిలవదు, అందరి దగ్గర తిరుగుతూ ఉంటుంది. అంటే వారికి కొంచెం ఇచ్చుకుంటూ వారి దగ్గర నుంచి తీసుకుంటూ. లక్ష్మమ్మది ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే ఆ రోజు పద్ధతిగా ఉండాలి, ఆ ఇంట్లో నీట్నెస్ ఉండాలి, ముగ్గులు వేయాలి, ఎప్పటికప్పుడు కడుక్కొని ఆ ఇంటికి ఆవు పేడతో చల్లుకొని ఇంటి ముందు ముగ్గులు వేసిన ఏ ఆడపిల్ల ఐశ్వర్యవంతురాలే అవుతుంది. ఎందుకంటే లక్ష్మమ్మకి ఆవు స్వరూపంలో చాలా 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 పద్ధతిగా కొలువు తీరి ఉండిద్ది. మనం అనుకున్న ఆ రోజు పద్ధతిగా ఉండగలిగితే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు, ఏవో చిన్న చిన్న బాధలు తప్ప. ఇంకా ధనం అనేది మనం ఆకర్షించుకోవాలంటే ఎప్పటికప్పుడు ఎన్ని బాధలు వచ్చినా వస్తూనే ఉంటాయి. నేను జీవితంలో సాధిస్తా, ఏదో ఒకటి గ్యారంటీగా సాధించే కడకి శివైక్యం చెందుతా అని మనం ఎప్పటికప్పుడు అనుకుంటుండాలి. అలా అనుకుంటేనే మనలో ఉన్న అంతరాత్మకి అర్థమవుద్ది. మనలో ఉన్న అంతరాత్మ మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్ అవ్వకూడదు. అంటే ఒక పని నువ్వు చేసేటప్పుడు ఇది నువ్వు చేయలేవురా, ఇది నీకు వద్దురా, ఇది నువ్వు భయంరా, ఇలాగ నీకు అధైర్యపరచకూడదు. ఆ అంతరాత్మ అనేది, ఆ అంతరాత్మని సాటిస్ఫై చేయాలంటే మనం ఎప్పటికప్పుడు తింటున్నా తినకపోయినా ఆ టైంలో నిద్రపోతున్నా నేను ధనవంతుడిని అవుతా, జీవితంలో జీవితాన్ని గెలుస్తా అనే టైప్లో మనం అనుకోవాలి. మనం ఏదైతే అనుకుంటామో అదే తప్పకుండా తీరుతుంది, కానీ గట్టిగా అనుకోవాలి. ఏదో సినిమాలో చెప్పినట్టు కాదు, ఇది నిజం. మనం గట్టిగా ఏదైతే అనుకోగలుగుతామో అప్పుడే మనకి అన్నీ తీరుతాయి. అలాగే ఈ వీడియో చివరి దాకా చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ జాతక లిస్టులో ఏ పనులు చేస్తే మంచిదో ఆ పనుల్లో వాళ్ళ టాలెంట్స్ పక్కాగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అందులో పుట్టారు కాబట్టి ఆ టాలెంట్స్ పక్కాగా ఉంటాయి. వాటిని తీయడానికి చాలా చాలా సందర్భాలు వచ్చినా కూడా ఆ టాలెంట్ తీయకుండా అలాగే స్టాక్ అయిపోతున్నారు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అలాంటి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి ప్రయత్నం కూడా వృధా కాదు, పద్దాక వైపరీత్యాలు రావు. నువ్వు చేసే చిన్న ప్రయత్నం కూడా నిన్ను గొప్పగా నిలబెట్టుంది. కానీ చెయ్యాలి, మనుష్య ప్రయత్నం చేయకుండా ఎప్పుడు ఏది రాదు. అదే భగవంతుడు చెప్పేది కూడా. నేను నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మరీ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానండి. నేను నా రాజుకి ఇబ్బంది పెట్టే పనులు ఆ వర్క్లో చేసుకుంటూ చాలా 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 లాస్ అయ్యి మరి ఆ వర్క్ను వదిలేసి వేరే వర్క్ను పట్టుకొని ఇప్పుడు ఛానల్స్ పెట్టి అందరికీ ఇట్లా చెప్తున్నా. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశా, చాలా చాలా పోగొట్టానండి. మన సొంత వాళ్ళే శత్రువులు అవుతారు. ఎందుకు అనంటే మనం ఓడిపోయినప్పుడే మన అనేవాళ్ళు ఎవరు, బయట ఈ శత్రువులు అనేవాళ్ళు ఎవరు మనకి అర్థమవుద్ది. అదే ఒక విధంగా దురదృష్టం కూడా అదృష్టమేనండి, ప్రద్దాకా అదృష్టం అనే కాదు. ఎందుకంటే దురదృష్టం అనేది మనల్ని ఆపగలిగితే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు భగవంతుడు మనం నమ్ముకున్న పోతుడు ఎందుకు ఆపాడో అని జరిగేదంతా మనం మంచిగా అనుకోవటం చాలా చాలా ఉత్తమమైన మార్గం. ఎందుకంటే ఆడికి వెళ్తే ఏమయ్యేదో కదా, అంటే వెళ్తేనే పనులు అవుతాయి అని అనటానికి వెళ్ళకపోయినా కూడా అంతకన్నా పెద్ద పని ఇక్కడ అవ్వచ్చు. సో గాయస్, దిస్ ఈజ్ వంశీకృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చివరి వరకు చూడండి. నేను ఒక శివభక్తుడిని, ప్రతి శివభక్తుడు నా బంధువే. ఛానల్ డిస్క్రిప్షన్లో ఇదే చెప్పా, ఎప్పుడు ఇలానే ఉంటా. ఇంక రీచ్ కోసమా లేదా సంథింగ్ ఎల్స్ వాటి గురించి అయితే కాదండి. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి అంతే. ఓం నమ శివాయ నమం. నేను మొక్కే భగవంతుడి సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు మంచి కోరుకునే వ్యక్తిని నేను. నా స్వార్థం నాది. ఎందుకంటే ఏదో జీవితం అంటూ జీవించిన తర్వాత ఏదో ఒకటి సాధించే చావాలండి, వేస్ట్గా అయితే పోకూడదు. అదొక్కటే నేను అనుకునేది. ఓం నమ శివాయ నమం. అంతా పైవాడి దయ. శివుడాజ్ఞ లేదా శివైనా కుట్టదు. ఈ వీడియో మీ దాకా వస్తే శివుడాజ్ఞ ఉన్నట్టే, నేను అలాగే అనుకుంటా. ఓకేనా?
వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ద వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్నీ అర్థమవుతాయి. ఇవాళ మనం 6, 15, 24 సంఖ్యలో పుట్టిన జాతక లిస్టుని పరిశీలిద్దాం. సంఖ్యాధిపతి శుక్రుడు. నీకు సర్వసంపదలు ఇస్తాను, సుఖపడు, ఇచ్చిన దాన్ని పొదుపుగా దాచుకోవడానికి త్వరపడు అంటాడు శుక్రుడు. శుక్రగ్రహం సూర్యుడి నుంచి 10,90,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహ వ్యాసం 12,104 కిలోమీటర్లు, పరిభ్రమణ కాలం 225 రోజులు. మిగిలిన అన్ని గ్రహాలు ఆత్మప్రదక్షిణ పరిభ్రమణలో అసవ్యసంగా అంటే పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతుంటే శుక్రుడు మాత్రం ఆత్మప్రదక్షిణ సవ్యంగాను పరిభ్రమణాన్ని అసవ్యంగాను చేస్తాడు. అందువల్ల శుక్రుడిపై 117 రోజులకు ఒకసారి సూర్యుడు పశ్చిమాన్ని ఉదయిస్తాడు. పెళ్లి చేయటం, అందమైన అమ్మాయిని భార్యగా ఇవ్వటం, ఒత్తిడులను చేయటం, వ్యాపారం ఒడిదుడుకులు లిటిగేషన్ లేకుండా చూడటం, 4-వీలర్ యోగం కలిగించడం లాంటివి మంచి శుక్రగ్రహం కిందకు వస్తాయి. జీవితంలో మనకు అన్ని కంఫర్ట్స్ ఇచ్చే శుభగ్రహంగా శుక్రుని పేర్కొనాలి. శుక్రుడి పాశ్చాత్య దేశాలు సౌందర్యాది దేవత వీనస్గా అభివర్ణిస్తారు. శుక్రగ్రహం అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే అదృష్ట జాతకులు ఎంతో సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారు. భారీ సినిమా నిర్మాతలు, నటీనటులు, సినీ ఫీల్డ్, ఇతర టెక్నీషియన్స్, స్టార్ హోటల్స్, వస్త్ర ప్రపంచాలు, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్లు, బంగారు ఆభరణాలు షాప్ అధినేతలు, కార్ల వ్యాపారులు, రియల్ ఎస్టేట్ ఫీల్డ్, ఇలా ఒకటేమిటి వీరి వైభవం చెప్పనలమే కాదు, గొప్ప గొప్ప వ్యాపారాలు మొత్తం శుక్రగ్రహం అధిపతిలో ఉన్న వాళ్ళే. ప్రారంభంలో వీరు జీరోలైనా తమ 24 ఏట నుండి లేదా 33 ఏట నుండి హీరోలుగా మంచి కంఫర్ట్ జోన్లోకి వస్తారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపే. శుక్రగ్రహ అనుగ్రహం ఫుల్ భూమిలో ఉన్నవారికి. ఇదే శుక్రగ్రహం నెగిటివ్గా ఉంటే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. పైన పేర్కొన్న రంగాల్లో వీరు ఉంటారు, అయితే వీరు ఓనర్లుగా ఉండరు. నెగిటివ్గా శుక్రగ్రహం అనేది పనిచేస్తుంటే వీరు వర్కర్లుగా ఉంటారు. క్లాత్ షాప్ సేల్స్ మ్యాన్, గోల్డెన్ ఆర్నమెంట్స్ సేల్స్ మ్యాన్, సినీ థియేటర్ క్యాంటీన్ వర్కర్, పూల అంగడి షాపులు, కార్ 2-వీలర్స్ సేల్స్ స్టాఫ్, ఫ్లవర్ బొకే షాప్, బొటిక్, క్లాత్ షాప్, ఇంకా క్యాటరింగ్, ఫుడ్ సప్లైస్, ఫిష్ షాప్, హోటల్స్ ఇలా పలు రంగాల్లో విస్తరించి ఉంటారు. స్లిమ్ బ్యూటీ పార్లర్ అవి ఏ రేంజ్లో ఉన్నా వాటి అధిపతులు శుక్ర వచ్చ జాతకులు, వాటి వర్కర్స్ శుక్రగ్రహ నీచ జాతకులు. ఇంతకన్నా వివరణ అక్కర్లేదు. శుక్రగ్రహం బాగుంటే ఓనర్స్గా ఉంటారు. శుక్రగ్రహం బాగోపోతే ఆ జాతకునికి వర్కర్స్గా ఉంటారు. ఇదే మూలం. మరొక ప్రక్క వీరిలో చాలామంది ప్రేమ ఆప్యాయతలకు సులువుగా లొంగిపోతారు. ప్రేమ ఆప్యాయతలు అంటే అది అట్రాక్షన్లోనే ప్రేమలు వీటిల్లో ఎక్కువగా చూస్తుంటాం మనం. నిజంగా ప్రేమిస్తే జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి. కానీ శుక్రగ్రహంలో ఉన్న వారికి అట్రాక్షన్ ప్రేమలు ఎక్కువ. ప్రేమకు ఓర్చూపు ఓపెనింగ్, శృంగారానికి ముద్దు శ్రీకారం. ఈ సంఖ్యల వారు పర్స్ ఖాళీ చేయించే ఘాటకారం, మనోవికారం. పైకి చాలామంది శుక్ర సంఖ్యల పురుషుల ఆకారంలో పుల్లుగా కనిపించగాక ప్రేమించిన ప్రేయసి లేదా భార్యల విషయంలో మాత్రం పిల్లులు అవుతారు. మరొక చెప్పుకోదగ్గ అంశం వీరిలో కోపగుణం. కోపం వేస్తే వీరు మనుషులు కారు, సాక్షాత్తు ప్రచండ శివులే. ఆ కాసేపు తమ కోపంతో అవతారాల వారిని గడగడలాడించేస్తారు. అదే ప్రశాంతంగా ఉంటే వీరిలాంటి ప్రసన్నులు ఉండరు. అలాగే వీరి అసూయ గుణము నెగిటివ్ పాయింటే. ముఖ్యంగా వీరి ఆర్థిక స్థితిని గురించి చెప్పాలి. మనీ మ్యాటర్స్లో ప్రారంభంలో జీరో, ఆ తర్వాత హీరో, ఒకనొక స్టేజ్లో ముబ్బడిగా సంపాదిస్తారు. అయితే ఒక పెను విషాదం ఏమిటంటే సంపాదించిన దాన్ని నిలబెట్టుకోలేకపోవటం. మితిమీరిన ఖర్చులకో లేదా స్నేహితులకో, బంధువులకో, స్త్రీలకో లేదా ఆత్మీయులకో హెచ్చించడం ద్వారా ఆర్థిక విషయాల్లో ప్లస్గా ఉన్నవారు వీరు క్రమేణా మైనస్ అవుతారు. దీనికి పరిష్కారం ఒక్కటే మార్గం. తాము హైపైగా సంపాదిస్తున్నప్పుడే ఇళ్ల స్థలాలు, భూములు, భవంతులు, ఇల్లు, అపార్ట్మెంట్లు లాంటి వాటి మీద వైద్యుగా ఇన్వెస్ట్ చేయటం. అదే వృద్ధాప్యంలో వీరిని కాపాడే గొప్ప తారక మంత్రం. ఇది తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదనే విషయం ఈ సంఖ్యలో పుట్టిన వారు తప్పనిసరిగా గ్రహించే తీరాలి. ఈ సంఖ్యలో పుట్టిన వారికి ఎక్కువగా కలిసి వస్తుంది. ఆ కలిసి వచ్చినప్పుడే నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న తర్వాతే మిగతాయి. అది చాలామంది ఆడమగ శుక్ర సంఖ్యల జాతకులు స్కూలు, కాలేజీ లెవెల్లో ప్రేమలో పడతారు. ఇది వీరి విద్యను దెబ్బతీస్తుంది. మరికొంతమంది ఈ ప్రేమను డీప్గా తీసుకొని పిచ్చివాళ్ళు కావడము మనం చూడవచ్చు. కనుక వినాశనం కలిగించే ప్రేమకు వీరు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జీవితంలో ఒక లెవెల్కి వచ్చేదాకా ప్రేమ గారడీలు అస్సలు పడకూడదు. శుక్ర సంఖ్య లేదా శుక్రుడిని అనుసరించి శని ఉంటాడు. ఆ శుక్ర శని గ్రహాల అనుబంధం, స్నేహం ఒక కాయిన్ కున్న బొమ్మ బొరుసులు లాంటివి. శుక్రుడు శనికి అత్యంత మితగ్రహం కూడా. అయినా ఈ గ్రహాల స్వభావం, ప్రవృత్తి మాత్రం వేరువేరు. సాధారణంగా శుక్రుడు గెయిన్,
గెయిన్ అంటే గెలిచేవాడు. శని కొంచెం పెయిన్ అంటే నొప్పి. గ్రహించాల్సిన సత్యం ఏమిటంటే దెర్ ఈజ్ నో గెయిన్ వితౌట్ పెయిన్. మనం గెలవాలంటే నొప్పులు బాధలు లేకుండా ఏది కుదరదు. 6-15-24 తేదీలు పుట్టినవారు తమను వెన్నంట ఉండే శని ప్రభావం గురించి తప్పక తెలుసుకోవాలి. మితిమీరిన సుఖాలు, స్త్రీ వాంఛలు, లెవిస్ తిండి అనారోగ్యానికి దారితీస్తాయి. వయసు జవసత్యాలు నిండుగా మెండుగా ఉన్నప్పుడు ఉన్న సంపద, ఆస్తి, డబ్బు ఆ తర్వాత హారతి కర్పూరలా కరిగిపోయి వృద్ధాప్యంలో ఆర్థిక లేమితో అప్పులతో పెనుభారమై ఘోర శాపం అవుతుంది. ఇక ఆ ఘోర శాపాన్ని తట్టుకోవాలి అని అంటే ఏం లేదు, జస్ట్ ప్రేమలను దూరంగా పెట్టాలి. నిజమైన ప్రేమ అనేది వెతుక్కుంటూ వస్తుంది, అది నీదే అవుతుంది. ఎందుకంటే రాసి ఉండిద్ది కాబట్టి. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ ఆల్టర్నేటివ్, దాన్ని కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ శుక్రవారం సంఖ్య ఫలితాలు జ్యోతిషపరంగా శుక్ర నక్షత్రాలైన భరణి, పుబ్బ, పూర్వాషాఢాలలో పుట్టిన వారికి కూడా కొంతమేరకు వర్తిస్తాయి. ఇంకా పుట్టిన తేదీ సంఖ్య 6 గురించి చెప్పుకుందాం. ఇది డైరెక్ట్గా శుక్రగ్రహ ప్రవాహం కలిగిన సంఖ్య. వీరు తమ అయస్కాంత శక్తితో ఎదుటివారిని ఆకర్షిస్తారు. ఇతరులచే ప్రేమించబడి పూజింపబడతారు. అయితే ఇదంతా వీరు ఎదిగి అభివృద్ధి చెంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రమే. అయితే ఈ స్టేజ్కి రావడానికి వీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వీరు ఎంతో అంకిత భావంతో సిన్సియర్గా పనిచేస్తారు. పనికాలంలో సకాలంలో పూర్తి చేసే వరకు విశ్రమించరు. తమ మీద అభిమానం, ప్రేమ చూపించే వారి పట్ల కరిగిపోతారు, లొంగిపోతారు. ఆపోజిట్ సెక్స్ పై ఆకర్షణ ఎక్కువే. చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి క్రమేపీ ఉన్న స్థితికి ఎగబ్రాకి స్థిరపడడం ఈ సంఖ్య జాతకుల లక్షణం. బోల్డ్ డెసిషన్స్ తీసుకోగలరు. తిండి మీద, శరీరం మీద అదుపు కలిగి ఉండాలి. లేని పక్షంలో వయసు ఎదుగుతున్న కొద్దీ ఒళ్ళు పెరిగి అనారోగ్యాలు వస్తాయి. సంపాదించే డబ్బు శాశ్వత ఆస్తులు కొనేందుకు తప్పక వినియోగిస్తూనే లేట్ వయసులో ఆర్థిక భద్రత లేని పక్షంలో ఇబ్బందుల పాలు పడక తప్పదు. సంపాదించే టైంలోనే వెనకేసుకోవటం చాలా చాలా ఉత్తమమైన పని. ఈ జాతకాల్లో పుట్టిన ప్రముఖులు: సినీ నిర్మాత రామానాయుడు గారు 6/6/1936లో పుట్టారు. అలాగే 6 జనవరిలో పుట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, అత్యుత్తమ బౌద్ధ గురువు దలైలామా, ప్రముఖ హాలీవుడ్ హీరో రాంబో సిల్వెస్టర్ స్టాలిన్, అమెరికాలో ఎప్పుడో పవర్ఫుల్ అధ్యక్షుడు జార్జ్ బుష్, ప్రముఖ సంగీత విద్వాంసుడు పద్మశ్రీ బాలమురళీకృష్ణ. మరికొన్ని స్ఫూర్తిదాయక ఉదాహరణలు చాలా ఉన్నాయి. పుట్టిన తేదీ సంఖ్య 15. 1 అనేది సూర్య సంఖ్య పక్కన 5 అనే బుధ సంఖ్య కాంబినేషన్లో ఉన్న శుక్ర సంఖ్య. ఇది సూర్య సంఖ్యలో శుక్ర సంఖ్యకు ఉన్న విరోధ కారణంగా అదృష్ట దురదృష్టాల కలయిక గోచరిస్తూ ఉంటాయి. స్వయం కృషి, సామర్థ్యం లాంటి గుణాలతో వీరు క్రమేపీ అభివృద్ధిలోకి వస్తారు. ఊహించిన ఎత్తుగడలు, పథక రచనతో కొంతమంది అందలం ఎక్కుతారు. ఉన్నత స్థితి, పదవి, అదృష్టం, డబ్బు లాంటివి ఆకస్మికంగా గాడ్ ఫాదర్ల వల్ల కొంతమందికి లభిస్తుంది. మరి కొంతమందికి చేస్తున్న స్థిరమైన వృత్తి, ప్రభుత్వ ఉద్యోగాల వంటి మధ్యలో వదిలేసి స్వంత వృత్తి ఏర్పరచుకొని పలు కష్టాలు, ఆర్థిక ఇతిబాధలు అనుభవిస్తూ జీవిత భాగస్వాములకు ఎనలేని మనస్తాపం కలిగిస్తారు. సంగీత, సినీ రంగం, దళిత కళల్లో కొంతమంది ప్రావీణ్యం, విజయం సాధించి వార్తల్లో వ్యక్తులవుతారు. మరి కొంతమంది అనూహ్యంగా ఆకస్మికంగా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత పదవులు అధిరోహించడం మనం గమనించవచ్చు. వీరికి ఇతరుల నుండి ఇతర మార్గాల ద్వారా ధనం, బంగారం, వస్తువులు, ఆస్తులు, కానుకలు లభించడం చూడవచ్చు. చాలామందికి మొత్తం మీద 2 వృత్తులు ఉంటాయి. సొంత వ్యాపారుల కన్నా ప్రభుత్వ పదవులే వీరికి ఆర్థిక భద్రతనిస్తాయి. కళారంగం వీరికి కలిసి వచ్చే రంగం. చాలామంది 2 ఫ్యామిలీని మెయింటైన్ చేయటము ఈ సంఖ్యలో మనం చూస్తాం. ఈ సంఖ్యలో పుట్టిన వారికి అట్రాక్షన్కి ఊహనే లొంగిపోతారు. అది బట్టికి చాలా 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 జాగ్రత్త పడాలి. అట్రాక్షన్ లొంగిపోయిన వాళ్ళు ఆస్తులు మొత్తం కరిగిపోయేదాకా అసలు వదిలిపెట్టుకోలేరు. పరస్త్రీ బలహీనత బాగా ఎక్కువ. దీన్ని వీరు అధిగమించాలి. పరస్త్రీ జోలికి వెళ్ళకూడదు. కట్టుకున్న భార్య పద్ధతిగా ఉండి నీకోసమే చూస్తున్నప్పుడు వేరే అమ్మాయి ఎప్పుడు కూడా మనసులో తలుచుకోకూడదు. అది ఏ జాతకుడికైనా ఇబ్బందికరమే. ఈ శుక్ర జాతకుల వారికి చాలా చాలా ఇబ్బందికరం. ఇది మట్టికి మీరు కొంచెం అర్థం చేసుకొని ఉండండి. వీరిలో పుట్టిన గొప్ప వారు కొంతమంది ఉన్నారు. ఫ్రెంచి చక్రవర్తి అమానుష రాజరిక వ్యవస్థ మీద ప్రజా ఉద్యమంతో తిరగబడ్డ ఒక సామాన్యుడు నెపోలియన్ బెనోపార్టీ 15 ఆగస్టు. 15 మార్చిలో జన్మించిన ఉత్తరప్రదేశ్ బహుజన పార్టీ అధ్యక్షుడు కన్వీరామ్, తన శిష్యులైన 15 జనవరిలో పుట్టిన విద్యాధికురాలు మాయావతి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అన్నిసార్లు ఆరోహిస్తుందని ముందుగా అనుకొని ఉండరు. కానీ చరిత్ర సృష్టించింది. ఒక అత్యుత్తమ మిస్సైల్ సైంటిస్ట్, అవ్యూహాతులైన శ్రీ అబ్దుల్ కలాం 15 అక్టోబర్.
అవినీతి లోక్పాల్ బిల్లులపై ఇటీవల పోరాటం జరిపిన ఆయన అన్నా హజారే 15 జూన్లో జన్మించారు. సినీ జగత్తు ధృవతారలు సుహాసిని 15 ఆగస్టు, సినీ కెమెరా అగ్రదర్శకుడు మణిరత్నం భార్యమణి అయింది. సినీ హీరోయిన్ రమ్యకృష్ణ 15 సెప్టెంబర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఆశీస్సులతో అగ్రస్థానం సాధించింది. ఫస్ట్ సినిమా కాడి నుంచి ఇప్పటివరకు గొప్ప గొప్ప సినిమాలను పెంచుకొని వచ్చింది. 15 ఆగస్టులో పుట్టిన ముగ్గురు ప్రముఖులు నటులు శ్రీహరి, గిరిబాబు, అర్జున్. 15 జూన్లో పుట్టిన సంగీత దర్శకుడు చక్రి వెండితెరపై నేటికి వెలుగులు విరజిమ్ముతున్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. ఇప్పుడు పుట్టిన తేదీ సంఖ్య 24. 2 అనే కళాత్మకమైన చంద్ర సంఖ్య, ప్రక్క 4 అనే ఛాయాగ్రహ రాహు సంఖ్య సంగమం 24వ సంఖ్య. అందువల్ల ఇది ఖచ్చితంగా కళారంగంలో సక్సెస్ నివ్వగల సంఖ్య. ఈ సంఖ్యలో పుట్టిన వారు నటనను తమ వృత్తిగా స్వీకరించి సినీ టీవీ రంగాల్లోకి వచ్చి సక్సెస్ కావచ్చు. అసలు సినిమా అంటేనే 24 క్రాఫ్ట్ల కలయిక కదా. మరో విషయం ఏంటంటే ఈ సంఖ్యలకు సూర్యుడితో ఉండే ప్రత్యక్ష బంధవ్యాల వల్ల ముందుగానో లేదా ఒకంత ఆలస్యంగానో రాజకీయ యోగాలు పదవులు సైతం వర్తిస్తాయి. క్రీడా రంగంలో ఉన్న వారిని సైతం ఈ సంఖ్య కొత్త జవసత్వాలు అందించగలదు. ఖచ్చితంగా ఎదుటివారిని పురుషులైతే స్త్రీలను తమ ఆకర్షణ వలయంలో కట్టిపడేస్తారు. వీరిని అందరం ఎక్కించి గాడ్ ఫాదర్లు వీరికి లభించడం మరో ప్లస్ పాయింట్. ఒకవేళ అలాంటి గాడ్ ఫాదర్ ఉంటే చాలా గొప్పగా సంపాదిస్తారు అండ్ లైఫ్లో గెలుపు కూడా చాలా తొందరగా వస్తుంది. ఊహించిన స్థితి పరిస్థితి, ఆస్తులు, బహుమతులు, అనుకోని లిటిగేషన్ల పరంగా ధనం, విలాసవంతమైన జీవితం, సౌకర్యాలు కొంతమంది పొందగలరు. సినీ సంగీత కళా రంగాలలో అగ్రస్థానం పొందిన అత్యుత్తమ కళాకారుని సంఖ్యలో మనం చాలా వరకు చూస్తుంటాం. అయితే ఈ సంఖ్యలో పుట్టిన కొంతమందికి స్త్రీ పురుషులు అక్రమ సంబంధాలను కూడా కలిగి ఉంటారనేది కాదలేని సత్యం. మొత్తం ఇది ఖచ్చితమైన అదృష్ట సంఖ్య. ఈ సంఖ్య మొత్తంలో 6 టోటల్ వచ్చింది చూసారా. 6, 1 + 5 15, అంటే అక్కడ 6, 2 + 4 6. ఈ సంఖ్యలో పుట్టిన వారు ఎవరైనా సరే సెక్స్ సంబంధమైన విషయాల మట్టుకి చాలా 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 జాగ్రత్త వహించాలి. పద్ధతి గల భార్య ఉన్నప్పుడు ఎవరిని కూడా మనసులో తలుచుకోకూడదు. ప్రేరణ ఇచ్చే ఉదాహరణలు కొంతమంది ఉన్నారు. కొంతమంది గురించి చెప్తారండి. 24 ఏప్రిల్లో పుట్టిన కంఠీరవ రాజకుమార్, కర్ణాటక రాష్ట్రంలో మన ఎన్టీఆర్ లాంటి స్ట్రక్చర్ ఉన్న అగ్ర సినీ నటుడు. 24/12/1921 జన్మించిన హిందీ నేపథ్య గాయకుడు మహమ్మద్ రఫీ. 24/2/1948 పుట్టిన దక్షిణాది భాషల అగ్ర కథానాయకుడు మేడం జయలలిత. రాజకీయంగా ప్రకాశిస్తూ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించి చనిపోయి ఒక అమ్మగా ప్రసిద్ధి చెందారు. 24 జూన్లో పుట్టిన మరో సూపర్ హీరోయిన్ విజయశాంతి. 24 జూన్లో పుట్టిన మురళీమోహన్. 24 ఏప్రిల్లో పుట్టిన క్రికెట్ ఆణిముత్యం సచిన్ టెండూల్కర్. 24 నవంబర్లో పుట్టిన అత్యుత్తమ మేధావి యాలగడ్డ లక్ష్మీప్రసాద్. గతంలో లోక్సభ ఎంపీగా పనిచేశారు. అప్పట్లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇదండి శుక్రగ్రహ జాతకం యొక్క పరిశీలన. ఇప్పుడు వీళ్ళకి కలిసి వచ్చే రంగు శుక్రగ్రహ వర్ణం. తెలుపు, నీలి వర్ణాలు దుస్తులు ధరించడం వీరికి అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. వీలైతే లైట్ నీలం హ్యాండ్ కర్చీఫ్లు నిరంతరం వాడుతుండటం వీరికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఎక్కడికైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తెలుపు బట్టలు, నీలి వర్ణాలు. అలాగే వీరికి నీలి వర్ణాలు అంటే నీలం ఉంగరంలో పెట్టుకోవడం వల్ల చాలా 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 మంచిది. ఎందుకు అంటే అది కూడా మీకు క్లారిటీగా ఒక వీడియో మొత్తం చేస్తా. ఎందుకంటే నీలం పెట్టుకునే వాళ్ళు కరెక్ట్గా సెట్ అయి పెట్టుకుంటే బంటై ఉన్నవాడు రాజు అవుతారు. అది నీలానికి ఉన్న పవర్ఫుల్. ఇప్పుడు శుక్రుడి యొక్క దిక్కు, ఏ దిక్కు వైపు వెళ్తే మనకి ఈ శుక్ర జాతకులకు అదృష్టం కలిసి వస్తూ చెప్తా చూడండి. పడమర, నైరుతి దిక్కులు శుక్రుడి దిక్కులుగా చెప్పబడ్డాయి. కార్యాలయాల్లో ఈ దిక్కుల్లో కూర్చొని పని చేసుకోవటం కార్య సఫలతను కలిగిస్తుంది. మీరు చేసి ఏ పని అయినా సరే పడమర దిక్కు వైపు కూర్చొని చేస్తే మట్టికి అదృష్టవంతులు అవుతారు. ఆ పనిలో విజయం సాధిస్తారు. ఎటువంటి పొరపాట్లు కూడా ఆ పనిలో మీకు రావు. అదృష్ట దైవం, ఏ దైవం పూజిస్తే వీరికి బాగా కలిసి వస్తుందో చెప్తా చూడండి. నమస్తేస్తు మహామాయ శ్రీపీఠ సురపూజితే. ఇంకెవరు? సాక్షాత్ లక్ష్మీ అమ్మ. లక్ష్మీ అమ్మకి పూజిస్తే బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి స్తోత్రాలు ప్రతిరోజు సుమవస వందిత సుందరి మహాదేవి, చంద్ర సహోదరి, హేమమయే లాంటి అష్టలక్ష్మి స్తోత్రాలు శుక్రవారాలు చేయడం లక్ష్మీ కటాక్షాన్ని తప్పక కలిగిస్తుంది. దుర్గామాత స్తోత్రాలు మంగళవారం శుక్రవారాలు చేసినా మంచిదే. ముఖ్యంగా శుక్ర సంఖ్య జాతక స్త్రీలు శుక్రవారాలు సుమంగళ స్త్రీలకు ఇచ్చే తాంబూల ధనాలు ఖచ్చితంగా అదృష్టాన్ని ఇస్తాయి. ఇతర సంఖ్యలతో పొత్తు. సొంత సంఖ్యలైన 6, 15, 24లతో, శని సంఖ్యలైన 8, 17, 26లతో, బుధ సంఖ్యలైన 5, 14, 23లతో, చంద్ర సంఖ్యలైన 2, 11, 20, 29 సంఖ్యలతో పొత్తు బాగుంటుంది. సూర్య సంఖ్యలైన 1, 10, 19, 28లతో, గురు సంఖ్యలైన 3, 12, 21, 30,
లేదా పొత్తు ప్రమాదం. రాహు సంఖ్యలైన 4, 13, 22, 31, కేతు సంఖ్యలైన 7, 16, 25లతో పొత్తు మధ్యస్థంగా ఉంటుంది. వీరికి డేంజర్ సంఖ్యలు ఏంటంటే సూర్య సంఖ్యలు, అంటే 1, 10, 19, 28 ఏదైనా టోటల్ 1 వస్తుంది. సూర్యుడు ఎవరికి అధిపతి అంటే సాక్షాత్తు సింహరాశి. సో ఆ సింహరాశి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి. గురు సంఖ్యలైన 3, 12, 21, 30 పొత్తు ప్రమాదం. గురు సంఖ్యలు అంటే ఎవరండి? బృహస్పతి ఏ రాశికి అయితే వర్తిస్తుందో ఆ రాశి వారిని కొంచెం దూరంగా పెట్టండి. ఆ రాశి ఏంటంటే లాస్ట్లో చెప్తా, ఓకేనా? 1, 3 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి 1, 3, 10, 12, 19, 21, 28, 30 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. అలాగే 4, 13, 22, 31 సంఖ్యలతో ఉన్న వాళ్ళతో పర్లేదు, ఫ్రెండ్షిప్ అయితే చేయొచ్చు. 7, 10, 20 సంఖ్యలతో కూడా ఫ్రెండ్షిప్ వరకే, ఎక్కువ దూరం వెళ్ళకూడదు. పెళ్ళిళ్ళు అసలు చేసుకోకూడదు. ఆహారం, మంచి భోజన ప్రియులకు ఈ సంఖ్య వారిని పేర్కొనవచ్చు. వీరి స్నేహశీలత, ఇతరులని ప్రేమతో ఆదరించే కారణంగా తరచూ విందు వినోదాలకు, పార్టీలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా నడి వయసు దాటిన తర్వాత చాలా మందికి ఒళ్ళు వచ్చేస్తుంది. బాల్యం నుండి యుక్త వయసు వరకు సన్నగా చలాకగా ఉండే చాలా మంది ఆ తర్వాత విపరీత బరువు పెరుగుతారు. ఏమైనా వీరు మాంసాహారం అప్పుడప్పుడు లైట్గా తీసుకుంటూ సాత్విక ఆహారం తీసుకోవటం క్షేమదాయకం, శుభప్రదం. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల, పండ్లు, ముఖ్యంగా నూనె వేయని గోధుమ, చపాతి, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, నిమ్మజాతి పళ్ళు, పుచ్చకాయ, గులాబీ రేకులు లాంటివి ఎక్కువగా తీసుకుంటే గొప్ప ఆరోగ్యవంతులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదృష్టాన్ని ఇచ్చే కాలం. వీరు తమ వయసు సంఖ్యలో 15, 24, 33, 40 నుండి 51, 60, 78 అంటే ఏ సంఖ్య కూడినా కూడా 6 వస్తుంది. ఆ సంఖ్యలో తప్పగా లబ్ధి పొందుతారు, అంటే గొప్ప ఫలితాలు వర్తిస్తాయి. ప్రేమ, స్త్రీ మూలక లాభాలు, ధనప్రాప్తి అనూహ్యంగా తమ 20, 29, 38, 47, 56, 65, 74 ఏట పొందగలరు. ధనప్రాప్తి చంద్ర సంఖ్యలు అంటే 20, 29, 38, 47, 56, 65, 74 ఏ సంఖ్య కూడినా కూడా 2 వస్తుంది. ఆ సంఖ్యల్లో బాగా పొందగలరు. 10, 19, 28, 37, 46, 55, 73 అంటే 1 సూర్య సంఖ్య. ఈ సూర్య సంఖ్య వయసులో అనారోగ్య దురదృష్ట సూచనలు ఎక్కువగా కనిపించడం మనం చూస్తాం. సో ఈ 10, 19, 28, 37, 46, 55, 73 ఈ సంవత్సరాలలో జాగ్రత్త వహించండి. దుర్గామాత పూజ చేసుకోవటం వల్ల అన్ని ప్రమాదాలు తొలగి బ్రహ్మాండంగా బ్రతుకుతారు. తర్వాత అద్భుత దినాలు. ఈ వారం రోజుల్లో సోమ, మంగళ, బుధ, శుక్ర, శని, ఆది, మళ్ళీ సోమ. ఈ వారం రోజుల్లో ఏ అదృష్ట దినాలు ఉంటాయో చెప్తా చూడండి. శుక్ర, సోమ, బుధ, శనివారాలు వీరికి అదృష్ట దినాలు. గురు, ఆది, మంగళవారాలు బాగా దురదృష్టంగా పరిగణిస్తాయి, ఓకేనా? శుక్ర, సోమ, బుధ, శనివారాలు వీరికి గొప్పగా కలిసి వస్తాయి. అదృష్ట చదువు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు. ఈ శుక్ర పుట్టిన వాళ్ళు ఏ పనులు చేస్తే బాగా కలుస్తుందో చెప్తా చూడండి. హోటల్ మేనేజ్మెంట్, సినిమా హాళ్ళు, చలనచిత్ర నిర్మాణం, నటన, నేపథ్య గానం, టీవీ కళాకారులు, మోడలింగ్, కార్ల వ్యాపారం, తత్సంబంధం ఉండే ఉద్యోగాలు, బ్యూటీ పార్లర్, స్త్రీ సౌందర్య వస్తువులు, ఫ్యాషన్ డిజైనింగ్, రెడీమేడ్ దుస్తుల షాపు, బట్టల ఫ్యాక్టరీ, షాపింగ్ మాల్స్, క్యాంటీన్లు, అన్ని రకాల తినుబండారాల దుకాణాలు, క్రీడలు, రాజకీయ రంగం, బంగారం, వెండి, ముత్యారం వ్యాపారం, పెయింట్స్, పూల తోటలు, పూల వ్యాపారం, సంగీత పరికరాలు, సంగీత పాఠశాల, కళా వస్తువులు మొదలైనవి శుక్రగ్రహానికి చెందినవి. సంబంధిత చదువు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఈ సంఖ్య వారికి ఉపాధిగా అదృష్టకరంగా ఉంటాయి. సో దాదాపు మనకున్నవన్నీ కలిసి వస్తాయండి శుక్రగ్రహంలో పుట్టిన వారికి. సో ఏదైనా ట్రై చేయవచ్చు. ట్రావెల్స్ ఎక్కువ శాతం వెళ్ళటం, లేదంటే అలాగే బళ్ళు నడపడం ఇలాంటివి పనికిరావు ఇందులో, ఓకేనా? అవి ఉంటే కొంచెం దూరంగా పెట్టుకోండి. అవే జీవితకాలం అంటే దుర్గామాత పూజ చేసుకొని వెళ్ళండి, ఏం కాదు, అంతా దుర్గమ్మ దయ మన ప్రాప్తం. ఇంకా వివాహ పొందనలు ఈ సంఖ్యలో పుట్టినవారు ఏ సంఖ్యలో వారిని పెళ్లి చేసుకుంటే మంచిదో చెప్తా చూడండి. ఈ సంఖ్యలో వారు సొంత సంఖ్యల వారిని వివాహం చేసుకోవటం అన్ని విధాలా మంచిది. ఆ తర్వాత సంఖ్యలుగా 15, 5, 14, 23, 2, 11, 20, 29, 8, 17, 26, 4, 13, 22, 31, 9, 18, 27 వరుస క్రమంలో మంచివి. 5 అంటే బృహస్పతి, 14 అన్న బృహస్పతి, 23 అన్న బృహస్పతి, 2 అంటే చంద్రుడు, 11 అంటే చంద్రుడు, 20 అంటే చంద్రుడు, 29 అంటే చంద్రుడు, 8 అంటే శని, 17 అంటే శని, 26 అంటే శని, 4 అంటే రాహు, 13 అంటే రాహు, 2 అంటే రాహు, 31 అంటే రాహు, 9 అంటే కేతు, 18 అంటే కేతు, 27 అంటే కేతు. ఇలాగా ఈ కేతు సంఖ్యలు, రాహు సంఖ్యలు, గురు సంఖ్యలు, చంద్ర సంఖ్యలు ఇవన్నీ కూడా బాగా పనికొస్తాయి. సూర్య సంఖ్యలైన 1, 10, 19, 28, గురు సంఖ్యలైన 3, 12, 21, 30, కేతు సంఖ్యలైన 7, 16, 25 వివాహ పొందన గొడవలకు, అపార్థాలకు, దురదృష్టానికి దారితీస్తాయి. అదే అండి.
1, 3, 7 ఈ టోటల్లో ఏ సంఖ్య వచ్చినా కూడా అంటే 1, 10, 19, 28, 3, 12, 21, 30, 7, 10, 25 ఈ సంఖ్యలు పుట్టిన వారికి చేసుకోకపోవటమే మంచిది. ఇది ఈ మనం చెప్పుకున్నది 6 సంఖ్యలో పుట్టిన శుక్రాచార్యుల వారి గురించి పూర్తిగా వివరించా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు కూడా కొంచెం బాగా దాన్ని ఏమంటారు, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మనకు పెద్దగా రావు, మనం చదువుకుంది అటు ఇటు కానీ చదువు. ఇంకోటి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చాలా బాధలు పడ్డాం, కానీ చదువుకున్నా, ఆస్ట్రాలజీ చదువుకున్నా. అది కాకుండా వేరే చదువుకొని ఉంటే చాలా గొప్పగా బతికేవాడిని. ఎందుకు అంటే నా గురించి కూడా ఒక వీడియో తీస్తా, నా లైఫ్ గురించి, అప్పుడు చూద్దరు కానీ. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన అరకొరగా ఉండిద్ది, లాస్ట్లో కదా, చివరి దాకా వచ్చిన కొంతమంది స్కిప్ చేసి వదిలిపోతారు. సో నా గురించి అందరూ వినాలి కదా, అందుకని ఫస్ట్ నుంచి మొత్తం క్లియర్గా చెప్తా. ఓకేనా? దిస్ ఈజ్ ద వీడియో.